హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను వర్క్ చేసిన బ్రైడల్ వర్క్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వర్క్ నేను వేయడం ఫస్ట్ టైము. ఇందులో నేను యూజ్ చేసిన కొన్ని టిప్స్ అనేవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఎక్స్పీరియన్స్డ్ వన్స్కి అయితే కాదు, నాకులాగా ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. ముందైతే ఈ వీడియో చూడండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మనం ఇలా నెట్ ప్యాటర్న్ ఇచ్చినప్పుడు మనం ఇలా నెట్ ప్యాటర్న్ బ్లౌజెస్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయాక ఫ్రేమ్ అలాగే ఉంచి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలా రెండు కంప్లీట్ అయిపోయాక ఫ్రేమ్కి అలాగే ఉంచేసి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఈ నెట్ ప్యాటర్న్ ఎక్కడైతే వస్తుందో అక్కడ శుద్ధ ముక్కతో ఒక చిన్న మార్క్ చేసుకున్నాను అనమాట. అలా మార్క్ చేసుకున్నప్పుడు క్లాత్ని ఫ్రేమ్ నుంచి రిమూవ్ చేసేసాక కింద వేసుకొని ఎక్కడైతే మనం శుద్ధ ముక్కతో మార్క్ చేసుకున్నామో అక్కడ ఒక చిన్న హోల్ లాంటిది చేసుకోవాలన్నమాట. అలా హోల్ పెట్టుకున్నప్పుడు మనం క్లాత్ని అటాచ్ చేసినప్పుడు మెషిన్కి నెట్ క్లాత్ కట్ అవుతుంది అన్న భయం అయితే మనకు ఉండదు. మ్యాక్సిమం అయితే ఉండదు. ఒక 20% ఏంటంటే మనం చాలా కేర్ఫుల్గా కట్ చేయాలన్నమాట. అంటే ఫస్ట్ టైం వేస్తున్నాం కదా, మనకైతే కొంచెం భయం అనేది వేస్తుంది. ఎందుకంటే ఒక చిన్న కట్ అయినా కూడా మొత్తం వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం నెట్ కింద డైరెక్ట్గా అయితే ఫ్యూజింగ్ పేపర్ అనేది మనం యాడ్ చేయకూడదు. చేస్తే అది రిమూవ్ చేసేటప్పుడు ఎంతో కొంత పేపర్ అనేది అతుక్కుంటుంది. ఫినిషింగ్ అనేది అంత నీట్గా రాదు. సో నేనేం చేశానంటే, ఫస్ట్ మెయిన్ క్లాత్, తర్వాత నెట్ క్లాత్, దాని కింద న్యూస్ పేపర్ అనేది నేను యాడ్ చేశాను. న్యూస్ పేపర్ కింద ఫ్యూజింగ్ పేపర్ వేసాను అనమాట. అలా వేయడం వలన మనం క్లాత్ నుంచి సపరేట్ చేసేటప్పుడు ఫ్యూజింగ్ పేపర్ నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు ఎంత క్లియర్గా అయితే ఉందో. ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇది కస్టమర్ది ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అనమాట. మనకి ఆవిడ రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇలా మనకి బ్యాక్ పార్ట్లో ఉంటుంది కదా, వీపు మీద వచ్చే పార్ట్లు, అక్కడ వర్క్ రావాలని ఆవిడ రిక్వైర్మెంట్. అంటే మీకు రెఫరెన్స్ పిక్ అనేది నేను యాడ్ చేస్తాను. ఆవిడ ఏంటంటే, మనకి వెబ్సైట్లో అయితే ఇలాగే ఉంది, నెట్ అయితే మనకి రాలేదు, ఓన్లీ హ్యాండ్స్ పార్ట్ వరకు నెట్ అనేది ఇచ్చాడు. సో నేనేం చేశానంటే, నా దగ్గర ఉన్న ఇంకో డిజైన్లో ఉన్న నెక్ ప్యాటర్న్ని ఇలా నెట్ మీద వేసాను అనమాట. సో స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి నెట్ పార్ట్ అనేది ఈ విధంగా మనం నెక్ అనేది మనం వేసుకోవచ్చు. ఇలా చేయడం మూలాన కస్టమర్ ఎలాగైతే కావాలన్నారో అలాగే చేసి ఇచ్చామన్నమాట. ఈ నెట్ డిజైన్ వేసేటప్పుడు కూడా నేను ఫస్ట్ న్యూస్ పేపర్నే వేసాను, తర్వాత ఫ్యూజింగ్ పేపర్ వేసాను. సో దట్ మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి. మెయిన్ ఎయిమ్ అయితే అదే, ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంటే మన వర్క్ అనేది అంత అందంగా ఉంటుందన్నమాట. నెట్ ప్యాటర్న్ మీద వేసింది ఇక్కడ వస్తుందన్నమాట నెక్ దగ్గర. ఇంకొకటి ఏంటంటే, మనం ఇలా నెట్ ప్యాటర్న్ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే డబుల్ లేయర్ నెట్ అనేది యూస్ చేయడం వలన మనకు వర్క్ అనేది ఇంకొంచెం ఎలిగెంట్గా అయితే కనపడుతుంది. ఇవండి నేను వాడిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఇది ఎక్స్పీరియన్స్డ్ వన్స్ కాదు, కేవలం నాకులాగా బిగినర్స్కి అయితే యూజ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కుదిరితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.